హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు బీరకాయ పల్లి కారంని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వెజ్ తినే గెస్టెస్ మన ఇంటికి వచ్చినప్పుడు ఈ రెసిపీ ప్రిపేర్ చేయండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు బీరకాయలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ఇక్కడ నేను అర కేజీ లేత బీరకాయలు తీసుకున్నాను. నీట్గా చెక్కు తీసుకుని ఒక బీరకాయని 3 భాగాల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. బీరకాయలన్నీ చెక్కు తీసుకున్న తర్వాత ఒక బీరకాయ ముక్కను తీసుకుని మధ్యలో కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులోకి మనం పల్లి కారంని స్టఫ్ చేస్తాం కాబట్టి అన్ని బీరకాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక పాన్ తీసుకుని అందులోకి 1 కప్పు పల్లీలు యాడ్ చేసుకోండి. పల్లీలు యాడ్ చేసుకున్న తర్వాత అంటని లో ఫ్లేమ్ లో పెట్టి పల్లీలు ఈవెన్ గా ఫ్రై చేసుకోండి. పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకోండి. ఎండు కొబ్బరి లేకపోతే మీరు ఈ ప్లేస్ లో పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎండు కొబ్బరి యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. ఒక 30 సెకండ్స్ లో స్టవ్ ఆఫ్ చేసేయాలి, లేకపోతే ఎండు కొబ్బరి మాడిపోతుంది అనమాట. అదే పాన్ లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు మీడియం గా కట్ చేసుకుని ఆయిల్ లోకి యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ యాడ్ చేశాక 10 వెల్లుల్లిపాయలు యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ చిన్న వెల్లుల్లిపాయలు కాబట్టి 10 యాడ్ చేశాను, పెద్దవైతే 5 యాడ్ చేసుకోండి. వెల్లుల్లిపాయ ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు యాడ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ఎండు కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకుని మీ టేస్ట్కి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోండి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేస్తున్నాను. ఉప్పు కారం మీ టేస్ట్కి సరిపడా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకుంటున్నాను. ఎంత స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకుంటే కర్రీ అంత టేస్టీగా ఉంటుంది. స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయల్లోకి ఈ పల్లి కారం స్టఫ్ ని యాడ్ చేసుకోవాలి. చక్కగా బీరకాయ విడిపోకుండా ఆ స్టఫ్ ని బీరకాయలో పెట్టండి. అన్ని అలాగే పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ తీసుకుని అందులోకి 3 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర అలాగే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుని తాలింపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మిగిలిన పల్లి కారాన్ని ఇందులోకి యాడ్ చేసి మంటని లో ఫ్లేమ్ లో పెట్టి పల్లీలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాలు పెడితే సరిపోతుంది. పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయిపోతుంది అనమాట. అప్పుడు మూత తీసుకుని స్టఫ్ చేసి పెట్టుకున్న బీరకాయలు ఇందులో యాడ్ చేసుకుని స్లోగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఎంత అయితే గ్రేవీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుని ఉప్పు కారం ఈ టైంలో చెక్ చేసుకుని ఏమి సరిపోకపోతే అవి యాడ్ చేసుకున్నాక మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్ లో 15 నిమిషాలు కుక్ చేసుకుంటే బీరకాయ పర్ఫెక్ట్ గా కుక్ అయ్యి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది అనమాట. టేస్టీ అండ్ యమ్మీ బీరకాయ పల్లి కారం రెడీ అయిపోతుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. 15 నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసే ముందు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇంకా వేడి రైస్ లోకి సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.